హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికే మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. జెఫన్యా 3:19. ఏ ఏ దేశంలో వారు అవమానం నొందిరో అక్కడ నెల నేను వారికి ఖ్యాతిని, మంచి పేరును కలగజేసేదను. హల్లెలూయా, ఎంత చక్కని మాట అండి. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, నువ్వెక్కడైతే అవమానం పొందావో, ఎక్కడైతే నువ్వు నిందించబడ్డావో అక్కడ దేవుడు నిన్ను మరి లేవనెత్తాలని ఆశపడతా ఉన్నాడు. మరి బైబిల్లో మనం యోసేపు జీవితాన్ని మనం గమనించినట్లయితే తన సొంత అన్నదమ్ములే తనని మరి గోతిలో వేసి ఎంతగానో అవమానించారు కదండి. మరి యోసేపు మరి వాళ్ళు అవమానించిన తర్వాత యోసేపు దేవుని మీద ఆధారపడి జీవించాడండి. మరి దేవుడి మీద ఆధారపడి జీవించినప్పుడు యోసేపుని మరి దేవుడు రాజుగా దీవించాడండి. మరి ఏ అన్నదమ్ములైతే తనని అవమానపరిచారో అదే అన్నలు వచ్చి మరి యోసేపు మరి కాళ్ళ కింద మరి దేవుడు వారిని వచ్చేలా చేశాడండి. ఈరోజు నిన్ను కూడా మరి దేవుడు లేవనెత్తాలని ఆశపడతా ఉన్నాడు. ఎక్కడైతే మరి నిందించబడ్డావో, ఎక్కడైతే అవమానపరచబడ్డావో అక్కడ దేవుడు నిన్ను వాళ్ళ ముందే దేవుడు నిన్ను హెచ్చించడానికి ఇష్టపడతా ఉన్నాడు. కాబట్టి మనం దేవుని మీద ఆధారపడి జీవించాలి. కొద్ది మాటలు దేవుడు దీవించిందాక. ఆమేన్.